నమస్తే, వెల్కమ్ టు విజన్ ఇండియా న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాల్కం మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రాగిజావా అంబలి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబలిని రోజు తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఏటా అంబలితో గ్రామ ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నాడని, సంగారెడ్డిలో ఉన్న సొంత గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమంలో చేయడం గొప్ప విషయమని సాల్కం మల్లేశం యాదవ్ అభినందిస్తున్నానని అన్నారు. సాల్కం మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ఉన్నానని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మీ ఆశీస్సులతోనే నేను ఇంత ఎదుగుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగర రవి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వా నరేష్, జిల్లా నాయకులు ఆనంతుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా గ్లాస్ ప్యాకెట్ చూడే మళ్ళా మళ్ళా చూడే ఓ మలేషియా చూడే ఓ అమ్మ మలేషియా జనన్ అలా మలేషమనా అన్న ఒక్క కొట్టినే కొట్రా కొట్టు హైట్ కొట్టు తీసుకపోరా ఈరోజు పోతారం గ్రామంలో ఉచిత అంబలి సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మల్లేశం గారు గత 5 సంవత్సరాల నుంచి దాదాపు 2 నెలల్లో ప్రతిరోజు ప్రజలందరికీ అంబలి అందించడం చాలా గర్వకారం. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా అభినందిస్తాను. ప్రజలకు కూడా ఆరోగ్యరీత్యా ముఖ్యంగా ఎండ తీవ్రత వలన కూడా అంబలి తాగితే చాలా వాళ్ళకి ఆరోగ్యంగా మేలు జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని 2 నెలల పాటు ఉచితంగా ప్రజలకు అందించడం, దాదాపు పోతారమే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతారం గ్రామం కరోనా వచ్చిందంటే సంగారెడ్డి కాల్ చేసి వచ్చి ఇక్కడనే ఉన్నా. అక్కడ మొత్తం మాస్కులు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఉందంటే వాళ్ళకన్నా కరోనా వచ్చిందన్న వాళ్ళందరూ బూలు పట్టిన నా కారు వేసుకొని సిటీ పంపించుడు, తోలుకపోవడు కార్యక్రమం, అన్ని కూరగాయలు కానీ ఇంకోటి కానీ ఇంకా దేనికైనా కానీ చేసేందుకు రెడీ ఉన్నా. నేను ఇట్లా చేసిందని నాకు దేవుడు కూడా మంచి సహకరిస్తున్నాడు. ఇక కూడా ముందు ముందు ఇప్పటికి ఒక 10 రోజులు లేట్ అయింది. ఇప్పటికే 4-5 ఊర్లకే ఫోన్ ఇంకా చాలు చేస్తలేవు 4-5 ఊళ్ళు కూడా చెప్పేసిన రేపటి నుంచి రారే అని. అందరూ
అంబలు తాగుతారంటే నాకు సంతోషం. అది ఎంతన్నా ఖర్చు కానీ ఎన్ని బకెట్లు పట్టకపోయినా నిండా పట్టకపోరు, మీరు ఏం బాధపడకూరు అని చెప్తా. క్యాన్లు వీళ్ళు అందరూ వాళ్ళ పుణ్యాన్ని ఇంత ఇదవుతున్నా, నా సేవ నేను చేస్తున్నా, నాకు దేవుడు బరకత్ ఇస్తున్నాడు, ఇట్లనే ఇవ్వాలి ఎలా కాలం అని అన్న ఇది చూడాలి. గత 4-5 సంవత్సరాల నుంచి మా సంగారెడ్డి మల్లేశం పోతారం గ్రామంలో మరి అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాలకు కూడా మరి వాళ్ళు వచ్చి కూడా అంబలి తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లేశం కుటుంబం ఆరోగ్యాలతోటి దేవుడు చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.